గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు మార్కెట్ క్లోజింగ్ రిపోర్ట్ 14th డిసెంబర్ ఇవాళ. సో మార్కెట్స్లో ఒక అనూహ్యమైన లాభాలు ఇవాళ మనం చూసాం. సెన్సెక్స్ ఏకంగా 930 పాయింట్లు లాభపడి 70,514 పాయింట్ల దగ్గర చాలా కంఫర్టబుల్ జోన్లో క్లోజ్ అయింది. 70,000 మార్క్ పైన స్థిరంగా పటిష్టంగా సెన్సెక్స్ క్లోజ్ కావడం. అలాగే నిఫ్టీ 21,182 పాయింట్ల దగ్గర చాలా ఇది కూడా స్థిరంగా కంఫర్టబుల్గా 21,100 మార్క్ పైన చాలా కంఫర్టబుల్గా నిఫ్టీ కూడా క్లోజ్ అయింది. సడన్గా అనూహ్యంగా ఇంత అద్భుతమైన జోరు మార్కెట్స్లో ఎందుకు వచ్చింది అంటే యుఎస్ నుంచి వచ్చిన ఒక పాజిటివ్ న్యూస్ మార్కెట్స్కి ఇవాళ ఒక మంచి కిక్ ఫ్యాక్టర్ ఇచ్చింది. సో వాస్తవానికి యుఎస్లో ఇక వడ్డీ రేట్ల పెంపుకి దాదాపుకు బ్రేక్ పడి వడ్డీ రేట్లు తగ్గించేందుకు యుఎస్ ఫెడరల్ రిజర్వ్ నిర్ణయం తీసుకున్న తరుణంలో మార్కెట్స్లో ఇవాళ మనం ఒక అప్సైడ్ చూసాం. సో యుఎస్లో వడ్డీ రేట్లు వాళ్ళు తగ్గించడానికి మన దగ్గర మార్కెట్స్ ఇంత అనూహ్యంగా వేలం వేరిగా పెరగడానికి రీజన్ ఏంటి అని మనం అనుకోవచ్చు. కాకపోతే సో ఒక గ్లోబల్ నీజర్క్ రియాక్షన్ లాంటిది మనం ఇది చూడవచ్చు. సో ఇతర ఫ్యాక్టర్స్ ఏవైతే కొన్ని కలిసి వచ్చి ఇతర ఫ్యాక్టర్స్ ఏవైతే పాజిటివ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయో వాటికి ఇది కొద్దిగా కలిసి వచ్చిందని చెప్పుకోవచ్చు. బట్ ఇమ్మీడియట్గా యుఎస్ నుంచి ఒక పాజిటివ్ న్యూస్ ఏంటంటే అక్కడ ఇన్ఫ్లేషన్ కట్టడి అవుతుంది, లేబర్ మార్కెట్ చాలా స్ట్రాంగ్ అవుతుంది. అంటే ఇంతకాలం ఉద్యోగాల కొరత ఉన్న పరిస్థితి నుంచి మంచి ఉద్యోగుల కోసం వేటాడే పరిస్థితి ఉంది. అండ్ దీనికి తోడు వేతనాలు కూడా గణనీయంగా యుఎస్లో పెరిగాయి. ఇవన్నీ పరోక్షంగా ఇతర ఎకానమీస్ మీద కూడా బెనిఫిట్ చూపిస్తాయి, పరోక్షంగా ఐటీ మీద కూడా ఒక బెనిఫిట్ చూపిస్తుంది అన్న ఒక అంచనాలు ఉన్నాయి. అండ్ దీనితో అక్కడ వడ్డీ రేట్లు కనుక తగ్గినట్టయితే అంటే ఇంతకాలం ఏదైతే ఫ్లైట్ ఆఫ్ క్యాపిటల్ ఇతర దేశాల నుంచి మళ్ళీ డాలర్ కొనుగోలు కానీ అక్కడ యుఎస్ 10-year బాండ్ డీల్స్ కానీ కొనుగోలుకు వెళ్ళిందో అవి ఇతర ఎమర్జింగ్ మార్కెట్స్ వైపు మళ్ళీ తిరిగి వస్తుంది అన్న ఒక అంచనాలు. ఇవన్నీ కేవలం ఒక అంచనాల ఆధారంగానే మార్కెట్స్ పెరిగాయి. కానీ ఈరోజు రాత్రికి రాత్రి అద్భుతంగా ఏదో మార్పులు చేర్పులు జరిగిపోయి ఒక అర్త్ షాటరింగ్ అయ్యి భూమి బద్దలైపోయేంత పరిణామాలు అయితే ఏమీ కాదు. సో వడ్డీ రేట్లు ఇంకా తగ్గించలేదు. వచ్చే ఏడాది 2024లో 3 సార్లు వడ్డీ రేట్లు తగ్గిస్తారు. అది కూడా 30% మేర వడ్డీ రేట్లు తగ్గే అవకాశాలు ఉన్నాయని చెప్పి తగ్గించబోతున్నామని చెప్పి యుఎస్ ఫెడరల్ రిజర్వ్ చెప్పింది. జస్ట్ ఆ న్యూస్ ఆధారంగా మార్కెట్స్ పెరిగాయి. మార్కెట్స్ మంచి ఓవర్బాట్ జోన్లో ఉన్నాయన్న సంగతి మనం పదే గమనంలో పెట్టుకోవాలి. బట్ ఇలా ఏది పెరుగుతున్నప్పుడే మార్కెట్స్ మనం కొద్దిగా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఆ విషయం మనం గమనంలో పెట్టుకోవాలి. స్టాక్స్ పరంగా హడ్కో ఇవాళ 12% పెరిగింది. టాప్ గేరెంట్స్లో ఐఆర్ఎఫ్సి 11%, స్వాన్ ఎనర్జీ 8%, సెయిల్ 7.5%, సొనాటా 7.5% మేర పెరగ్గా నిప్పాన్ లైఫ్ 4%, మ్యాక్స్ఫిన్ 4%, సెంచురీ టెక్స్, రేడికో ఖైతాన్, సిఈఎస్ ఒక 3% మేర నష్టపోయాయి. 52 వీక్ హై హిట్ చేసిన వాటిలో 361, అదాని పోర్ట్స్, ఆల్కెమ్ ల్యాబ్స్, బజాజ్ ఆటో, బజాజ్ ఫిన్సర్వ్ ఉన్నాయి. మేజర్గా ఇవాళ ఐటీ స్టాక్స్లో ఒక మంచి కొనుగోళ్ల మద్దతు అయితే మనం చూసాం. ఐటీ ఇండెక్స్ ఒక 3% మేర లాభపడింది. మ్యాస్టెక్, సొనాటా, ఎంఫసిస్, కోఫోర్జ్ ఇవన్నీ కూడా ఒక 9% మేర లాభపడ్డాయి అని చెప్పుకోవచ్చు. ఇవి కాకుండా హెవీ వెయిట్ స్టాక్స్లో కూడా మనకి ఒక మంచి మొమెంటం కనిపించింది. లైక్ హెచ్సిఎల్ టెక్, టెక్ మహీంద్రా, ఎల్ఎన్టీ టెక్, విప్రో, ఇన్ఫోసిస్, టీసీఎస్ అలాంటి స్టాక్స్ కూడా ఒక 2 నుంచి ఒక 4% మేర లాభపడ్డాయి. యుఎస్ 10-year బాండ్ డీల్స్ ఒకటి, క్యాపిటల్ ఇన్ఫ్లో ఒకటి, అక్కడ మళ్ళీ ఎకానమీ తిరిగి పూర్తి స్థాయిలో గాడిలో పడుతోంది. యుఎస్లో ఉన్న ఒక అంచనాలన్నీ కూడా పరోక్షంగా ఐటీ ఇండెక్స్ మరింత లాభపడడానికి, ఐటీ ఇండెక్స్ మరింత వేగంగా పుంజుకోవడానికి ఒక కారణమైంది. హడ్కో ఇవాళ ఒక 20% మేర లాభపడింది. అప్పర్ సీలింగ్లో హెవీ వాల్యూమ్స్ సహా స్టాక్ పెరిగింది. గత 2 నెలల కాలంలోనే 50% మేర పెరిగాయి. ఆఫర్ ఫర్ సేల్ ఇచ్చిన టైంలో 9% మేర క్షీణించింది స్టాక్. అక్కడి నుంచి కూడా టిక్ బై టిక్ స్ట్రెంత్ పుంజుకుంటూ హడ్కో మంచి మొమెంటంని తీసుకొచ్చింది. దీనికి తోడు మూడీస్ కానీ ఇతర రేటింగ్ ఏజెన్సీస్ అన్నీ కూడా వాళ్ళ క్రెడిట్ రేటింగ్ని పటిష్టంగా ఉంచుతూ వాళ్ళ క్రెడిట్ రేటింగ్ స్థిరంగా ఉందన్న ఒక అంచనాలు ఇస్తూ వచ్చాయి. దేశంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అలాగే హౌసింగ్కి ప్రభుత్వం పెద్దపీట వేయాలి అనే ఆలోచనతో కృతనిశ్చయంతో ఉంది కాబట్టి పరోక్షంగా అది హడ్కోకు బెనిఫిట్ చేకూర్చే అవకాశం అయితే ఉంది. దానివల్ల స్టాక్లో ఇవాళ మంచి వాల్యూమ్ సహా స్టాక్ అయితే పెరిగింది. హెచ్డిఎఫ్సి లైఫ్ అండ్ మ్యాక్స్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇవాళ కొద్దిగా పడ్డాయి, ఇక 3-4% మేర. ఎందుకంటే ఐఆర్డిఏ ఒక ప్రపోజల్ ఇచ్చింది. హయ్యర్ సరెండర్ వాల్యూ అంటే ల్యాప్స్ అయిన పాలసీస్ విషయంలో సరెండర్ చేసినప్పుడు ఆ సరెండర్ వాల్యూ కొద్దిగా పెంచితే ఎలా ఉంటుందన్న ప్రతిపాదనని ఐఆర్డిఏ చేసింది. దీంతో ఒకవేళ అదే కనుక నిజమైతే లేకుంటే అదే కనుక ఓకే కనుక అయినట్టయితే
వీళ్ళ మార్జిన్స్ ఇంపాక్ట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఆ వార్తల నేపథ్యంలో హెచ్డిఎఫ్సి లైఫ్ అండ్ మ్యాక్స్ ఫైనాన్షియల్ సర్వీసెస్ స్టాక్స్లో వీక్నెస్ చూసాం. వేదాంత ఇవాళ ఒక 3% మేర పెరిగింది. ఇక మునిగిపోతున్న కంపెనీ మరొకసారి డివిడెంట్ ఇవ్వాలని చెప్పి ఆలోచిస్తోంది. ఇప్పటికే మనకి మే నెలలో డివిడెంట్ ఒక 18 రూపాయల మేర డివిడెంట్ ఇచ్చింది ఒక్కొక్క స్టాక్కి. మరొకసారి డివిడెంట్ ఇచ్చే అంశం మీద బోర్డు భేటీ కాబోతోంది డిసెంబర్ 18వ తారీఖున. దాంతో ఈ స్టాక్లో కూడా మళ్ళీ ఒక మొమెంటం చూసాం. యాజ్ నిఫ్టీ టచెస్ రికార్డ్ హై, 4 బ్రేక్అవుట్ స్టాక్స్ దట్ షుడ్ బి ఆన్ యువర్ రాడార్. సో బ్రేక్అవుట్ స్టాక్స్ లిస్ట్ కొన్ని బ్రోకింగ్ కంపెనీస్ ఇచ్చినవి టెక్నికల్స్ పరంగా మాత్రమే. బ్యాంక్ ఆఫ్ బరోడా 230 to 240 రూపీస్ టార్గెట్ ప్రైస్తో 214 రూపీస్ స్టాప్ లాస్. అలాగే బజాజ్ ఫిన్సర్వ్ 1820, 1870 టార్గెట్ ప్రైస్ విత్ స్టాప్ లాస్ ఆఫ్ 1670 రూపీస్. ఇండస్ఇండ్ బ్యాంక్ 1700 రూపీస్ టార్గెట్ ప్రైస్ విత్ స్టాప్ లాస్ ఆఫ్ 1500 రూపీస్. ఐసిఐసిఐ బ్యాంక్ 980 రూపీస్ స్టాప్ లాస్ పెట్టుకొని ఈ రైడ్ చేయవచ్చు. 1080 రూపీస్ ఆ పైన క్లియర్ బ్రేక్అవుట్ కనుక వచ్చినట్టయితే 1240 రూపీస్ దాకా టార్గెట్ ప్రైజ్లు ఉంటాయన్నది కొన్ని బ్రోకింగ్ కంపెనీస్ ఇచ్చిన ఒక విశ్లేషణ ఇది. సో ట్రేడర్స్ స్టాప్ లాసులు పెట్టుకొని మీకు అవగాహన ఉంటే మాత్రమే చేయండి. ఐనాక్స్ ఇండియా ఫుల్లీ సబ్స్క్రైబ్ అయిపోయింది మొదటి రోజే. రీటైల్ పార్టిసిపేషన్ ఈ డేటా చూస్తే తెలుస్తుంది. రీటైలర్స్ మనం ఎంత ఎగబడుతున్నామో, రీటైలర్స్ దగ్గర ఎంత డబ్బు ఉంది అని. ఇక్కడ డామ్స్కి 43 రెట్లు సబ్స్క్రైబ్ అయింది, ఇంకా రెండో రోజు అయింది. ఇండియా షెల్టర్ హోమ్స్ 5.5 రెట్లు. ఐనాక్స్ సివిఏ మొదటి రోజు ఐనాక్స్ ఇండియా 3.59% మేర సబ్స్క్రైబ్ అయింది. క్యూఏబీస్ కానీ హెచ్ఎన్ఐస్ కూడా మంచి పోర్షన్ అయింది. బట్ క్యూఏబీస్ కంటే మన వాళ్ళు ఇంకా ఉత్సాహంగా డామ్స్ విషయంలో ఉన్నారు. డామ్స్ సో ఇంత డబ్బు జనాల దగ్గర ఉంది, మార్కెట్స్లో ఉంది. సో ఐపీఎస్ కోసం మళ్ళీ విపరీతంగా వెంపర్లాడే పరిస్థితి మన దగ్గర కనిపిస్తోంది. సో ఇది ఎలాంటి దారి తీస్తుంది అన్నది కూడా కొద్దిగా అప్పుడప్పుడు ఇంత ఉత్సాహం వచ్చినప్పుడు కూడా కనిపిస్తుంటుంది అప్పుడప్పుడు. కొటాక్ ఈక్విటీస్ యురేకా ఫోర్బ్స్ని బై ఇనిషియేట్ చేసింది. ఇక్కడి నుంచి కూడా 20% మీరు అప్సైడ్ స్టాక్లో ఉండవచ్చు అని చెప్పి డీసీఎఫ్ ఆధారంగా డిస్కౌంటెడ్ క్యాష్ ఫ్లో అలాగే ఫ్రీ క్యాష్ ఫ్లోస్ ఆధారంగా వీళ్ళు ఫెయిర్ వాల్యుయేషన్ తీసుకొచ్చారు. ఆ ప్రైజ్ మెకానిజం, ఆ ప్రైజ్ మెథడాలజీ అది స్టిల్ ఇంకా ఇప్పటికి కూడా ఒక 670 రూపాయల ప్రైజ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఓవరాల్గా. అండ్ స్ట్రాంగ్ క్యాష్ ఫ్లోస్ అండ్ స్ట్రాంగ్ వాల్యుయేషన్స్ ఒకటి, డిస్కౌంటెడ్ క్యాష్ ఫ్లో అలాగే ఫ్రీ క్యాష్ ఫ్లోస్ కంపెనీకి కలిసి వస్తాయన్నది కొటాక్ ఈక్విటీస్ చెప్తున్నమాట. అదాని పోర్ట్స్ ఎన్టీపీసీ కొద్దిగా ఓవర్బాట్ జోన్లో ఉన్నాయి, కొద్దిగా అప్రమత్తంగా ఉండాలి ట్రేడర్స్ అన్నట్టుగా ఒక లెక్క. లైక్ అదాని పోర్ట్స్ 1020, 985 సపోర్ట్ ప్రైజులు. బజాజ్ ఆటో 5960 సపోర్ట్ ప్రైస్. హెచ్సిఎల్ టెక్నాలజీస్ 1393 సపోర్ట్ ప్రైస్. ఐసిఐసిఐ బ్యాంక్ 1015 సపోర్ట్ ప్రైస్. అలాగే ఎన్టీపీసీకి 285 రూపీస్ సపోర్ట్ ప్రైజులు ఉన్నాయి. కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి పీక్ లెవెల్స్ దగ్గర అన్నట్టు టెక్నికల్ అనలిస్ట్ చెప్తున్నమాట. ఫ్యూజన్ మైక్రో ఇవాళ 8% మేర లాపడింది. 10% ఈక్విటీ చేతులు మారిన తరుణంలో మంచి ఇంట్రెస్ట్ ఈ స్టాక్లో కూడా మనం చూస్తున్నాము. ప్రెస్టేజ్ ఎస్టేట్స్ 50,000 కోట్ల రూపాయల మార్కెట్ క్యాప్ను దాటింది. సో అక్టోబర్ నెల నుంచి దాదాపు 104% మేర వృద్ధిని ఈ ప్రెస్టేజ్ ఎస్టేట్స్ నమోదు చేసింది. రియాలిటీ స్పేస్లో రియాలిటీ ఇండెక్సే ఓవరాల్గా మార్చిలో నుంచి 100% పైగా పెరిగింది. డిఎల్ఎఫ్, గోద్రేజ్ ఈ స్టాక్స్ అన్ని కూడా ఒక 100% మేర మంచి లాభాలను అయితే ఇన్వెస్టర్స్కి పంచిపెట్టాయి. హ్యాపీ ఫోర్జింగ్స్ 808, 850 రూపాయల ప్రైస్ బ్యాండ్ ఫిక్స్ చేసింది. 1009 కోట్ల రూపాయల కోట్లని ఐపీఓ ద్వారా సమీకరించాలని చెప్పి ఈ ఫోర్జింగ్ కంపెనీ భావిస్తోంది. ఆర్బీజెడ్ జ్యువెలరీస్ 95, 100 రూపాయల ప్రైస్ బ్యాండ్ని ఫిక్స్ చేశారు. అండ్ వెల్త్ డిస్ట్రాయ్ చేసిన జాబితా గత 5 ఏళ్లలో చూస్తే దాదాపు 10 స్టాక్స్ 5.5 లక్షల కోట్ల రూపాయల మేర ఇన్వెస్టర్స్ సంపదను హరించాయి, ఇన్వెస్టర్ల సంపదను నాశనం చేశాయన్న జాబితాలో వొడాఫోన్ ఐడియా మొదటి స్థానాన్ని, ఎస్ బ్యాంక్ తర్వాత రెండో స్థానాన్ని ఆక్రమించుకుంది. తర్వాత ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, ఇండియా బుల్స్, ఇండస్ఇండ్ బ్యాంక్, బంధన్ బ్యాంక్, కోల్ ఇండియా, న్యూ ఇండియా అష్యూరెన్స్, జనరల్ ఇన్సూరెన్స్ అండ్ ఇండస్ టవర్స్ ఆ జాబితాలో ఉన్నాయి. సో ఇవి మేజర్ అప్డేట్స్. థ్యాంక్ యూ సో మచ్.